నిజమైన దేశభక్తుడికి ఆయుధాలు అవసరం లేదు. ఒక మాట చాలు శత్రు దేశాలు భయపడడానికి. 1999లో భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్కి వ్యతిరేకంగా అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్తో చేతులు కలిపాయి. అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేయడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఈ యుద్ధం ఓడిపోయామని అంగీకరించండి, లేకపోతే ఈరోజు సూర్యుడు అస్తమించే సమయానికి మీ జమ్మూ కాశ్మీర్ని సగం భారతదేశాన్ని మీ నాశనం చేస్తామని బెదిరించాయి. అప్పుడు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన సమాధానం గుర్తొస్తే ఇప్పటికీ అమెరికా చైనా పాకిస్తాన్ దేశాలు భయపడుతూనే ఉంటాయి. వాజ్పేయి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ విషయంలో మేము భయపడం. సూర్యుడు అస్తమించేలోపు జమ్మూ కాశ్మీర్ కనుమరుగవుతుందా? పోతే పోనివ్వండి, పర్వాలేదు. కానీ మరుసటి రోజు సూర్యుడు అస్తమించక ముందే మేము వేసే అణుబాంబు దాటికి పాకిస్తాన్ చైనా అనే 2 దేశాల వలల మ్యాప్లో కనిపించకుండా పోతాయి. అలాగే సగం అమెరికా నాశనం అవుతుందని అన్నారు. ఈ ఒక్క మాటకి అమెరికా చైనా దేశాలు పాకిస్తాన్ వదిలివేసి వెళ్ళిపోయాయి.